వేశ్య, పరస్త్రీ, ఇవి చాలా డేంజరస్. పరస్త్రీ అవ్వచ్చు, పర పురుషుడు అవ్వచ్చు. మీ స్వపురుషుడు కాని వాళ్ళు, మీ సొంత భార్య కాని వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఇరుకైన గుంట లాంటి వాళ్ళు. ఇరుకైన గుంటలో పడితే చాలా బాధ. ఏంటి, అటు కిందకే పోవు, అటు పైకి రావు, చాలా కష్టంగా ఉంటుంది. అందుకని బైబిల్ చెప్పే సంగతి ఏంటంటే పరస్త్రీకి దూరంగా ఉండాలి, పరపురుషునికి దూరంగా ఉండాలి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బైబిల్ అంటే స్తోత్రము, హల్లెలూయాలు మాత్రమే కాదు. బైబిల్ అంటే కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, పవిత్రంగా ఎలా బ్రతకాలి, అపవిత్రతకి ఎంత దూరంగా ఉంటే మంచిది, ఈ సంగతులన్నీ చెప్పబడతాయి. ఒక స్త్రీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా నునుపైన మాటలు ఉంటాయంట కొంతమందికి. ఆ నునుపైన మాటల్లో పడిపోతుంటారు